కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ శంకుస్థాపనలు చేశారు. కిష్టంపేటలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేసి భూమి పూజలో పాల్గొన్నారు. మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఈ చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 3000 మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా 600 స్క్వేర్ ఫీట్ లోపల 400 to 600 స్క్వేర్ ఫీట్ లోపల కట్టుకునే స్కీమ్ ఇది. అందరు కూడా అదే స్కీమ్లో 600 స్క్వేర్ ఫీట్ లోపు కట్టుకోవాలని చెప్పి వారికి సూచన ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందరికీ కూడా ఇసుకే ఫ్రీ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. నేను మైనింగ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా ఇదే చెప్పడం జరిగింది. ఎలక్షన్లలో మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు అందరికీ కూడా ఇందిరమ్మ గత ప్రభుత్వ హయాంలో చెన్నూరు నియోజకవర్గంలో కనీసం రోడ్ల సౌకర్యం కూడా కల్పించలేదని మంత్రి వివేక్ విమర్శించారు. ప్రస్తుతం చెన్నూరు పట్టణంలో రోడ్ల నిర్మాణాలు విరివిగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 28 పనులను ప్రారంభించగా 26 పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వం చెన్నూరు నియోజకవర్గానికి 15 కోట్లు కేటాయించడంతో పూర్తిస్థాయి అభివృద్ధి జరుగుతోందని మంత్రి వివేక్ పేర్కొన్నారు.